మహారాష్ట్రలో మీరు ఒక వీడియో చూడాలి మహారాష్ట్ర గురించి. మీరా రోడ్డు అగో అరాచకం చూడండి ఎట్లా కొడతారు. అగో చూడండి మనకు హిందువులు ర్యాలీ చేస్తా అంటే మహారాష్ట్రలో ఎంత దాడి అంటే చిన్నపిల్లలకు మహిళలకు పెద్దోళ్లకు రక్తాలు కారినాయి. రాళ్లతోని దాడి ఎవరు చేసిండో మీకు తెలుసు. ఈ వెనుక ఉన్నది ఎవరో కూడా మీకు తెలుసు. దాడి ఎందుకు దాడి చేయాలి? ఏం తప్పు చేసిన ర్యాలీ చేసుకోదా? భారతదేశంలో హిందువులు ర్యాలీ చేసుకోవడం నిషేధించిందా? దాడి చేసిర్రు. దాడి చేస్తే వీళ్ళకు మంచిగానే గట్టిగానే నూకిర్రు వీళ్ళకు. అది కూడా మీకు చూపించాలి మీకు. ఎందుకంటే మీరు చూడాల్సింది అది ఖచ్చితంగా. మీరు అది చూడాల్సిన వీడియో. వీళ్ళ బతికి ఎట్లయింది, వీళ్ళ కథ ఎట్లయింది అనేది కూడా మీరు చూడాలి. ఇదే కదా నాగో ఇల్లు కూలుతానే మహారాష్ట్ర సర్కారు ఊకుంటుందా? ఇయో చూడు అయిపోయిందా? మీ బతుకులు బుల్డోజర్ అయినాయా మీ బతుకులు? చూడాలి మహారాష్ట్ర సర్కారు ఏం పని చేసిందో చూడాలి. ఇది మహారాష్ట్ర సర్కారు ఏం చేసిందంటే ఎవడైతే రాళ్ళు రువ్విన్లో గాయపరిచిండ్రో వాళ్ళ బతుకు ఇక బస్తాండ్ అయిపోయింది చూడండి. మొత్తం పోలీసు వ్యవస్థను పెట్టి అక్రమంగా కట్టిన వాళ్ళ ఇళ్ళని కూడా కొట్టిర్రు. ఎవడైతే రాళ్ళ దాడి చేసి ఎవడైతే హిందువుల మీద దాడి చేసి గాయపరిచిర్రో హిందువులను వాళ్ళందరినీ నీలమట్టం చేసి పడేసిర్రు. తప్పేం కాదు. ఎక్కడి నుంచి తప్పు? మహారాష్ట్ర సర్కారు చాలా మంచి పని చేసింది. తప్పు అసలే కాదు. ఎవడైతే రాళ్లతో కొట్టి పిల్లలను మహిళలను పెద్దోళ్ళను ఏం తేడా లేకుండా హిందూ శోభయాత్ర ఈ రాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా శోభయాత్ర చేస్తా అంటే రాళ్లతోని కొట్టుడు, అద్దాల వల్ల కొట్టుడు, కార్లు, రక్తాలు, ఇక నరకం. దయచేసి హిందువులారా ఇప్పటికైనా గమనించండి. మన పైన జరిగే దాడుల మీద ఖచ్చితంగా మనం ఐకమత్యంగా ఉండాలి. ప్రతి ఒక్కరం కూడా ఐకమత్యంగా ఉండాలి. ఎంత దారుణం అంటే అసలు అది చెప్పుకోవడానికి. ముంబైలో రామభక్తులపై దాడులు, నిందితులపై బుల్డోజర్ యాక్షన్. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకొని మహారాష్ట్రలో తీసిన ర్యాలీలో రాముడి భక్తులపై ఓ వర్గం వారు దాడి జరిగిన సంగతి తెలిసింది. ఏ వర్గం వారో మీ అందరికీ తెలుసు. ముంబై శివారులో మీరా రోడ్లో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. తాజాగా ఆ ప్రాంతంలో అంటే మీరా రోడ్డు ప్రాంతంలో మహారాష్ట్ర సర్కారు బుల్డోజర్ చర్యకు దిగింది. అక్రమ కట్టడాల కూల్చివేత పేరుతో రాముని ఊరేగింపుపై రాళ్లు రువిన వారి నివాసాలను బుల్డోజర్లతో కూల్చివేసింది. మీరా రోడ్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను బుల్డోజర్తో కూలగొట్టింది. దాదాపు 15 అక్రమ బిల్డింగ్లను నేలమట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు. కూల్చివేత సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. మంచి పనే కదా. ఎందుకు గెలుక్కుంటారు? ఎందుకు మా పైన దాడులు చేస్తారు? దయచేసి ప్రతి ఒక్కరు హిందువులందరూ ఏకం కావాలి. హిందువులు యూనిటీగా ఉండాలి. ముఖ్యంగా మనం పెట్టిన ఛానలే అందుకు. హిందువులందరూ కలిసి ఉండాలి. హిందువులందరూ కలిసి లేకపోతే ఇటువంటి దాడులు రేపు అక్కడ వాళ్ళకు జరిగింది, రేపు మన మీద జరగవచ్చు దాడులు. ప్రతి ఒక్కరు కలిసి కట్టుకుండాలి, ఎదుర్కోవాలి. జనాభా నియంత్రణ కూడా పెట్టాలి. తప్పేం లేదు. దేశం అభివృద్ధి చెందాలంటే జనాభా నియంత్రణ. ఒక్కరు ముద్దు, ఇద్దరు చాలు, ఒక్కరు ముద్దు, ఈ నినాదమే పోవాలి. ఈ నినాదం అనేది దేశంలో పోతేనే దేశం ఆర్థిక వ్యవస్థ గట్టిగా ఉంటుంది. ఇది మహారాష్ట్రలో జరిగిన సంఘటన.